హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో పరమాన్నం ప్రిపేర్ చేశానండి. ఎప్పుడూ చేసేలా కాకుండా పరమాన్నాన్ని ఈసారి ఇలా తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. పాలు విరిగిపోకుండా పరమాన్నం ఎంతసేపు అయినా సరే గట్టి పడకుండా ఉంటుందండి. చిన్న చిన్న టిప్స్‌తో ఇలా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఈ రథ సప్తమికి సూర్య భగవానుడికి నైవేద్యంగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. పరమాన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. పరమాన్నం తయారు చేసుకోవటానికైతే ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక కప్పు వరకు బియ్యం తీసుకున్నానండి. నార్మల్‌గా ఇంట్లో వాడుకునే బియ్యాన్నే తీసుకున్నానండి. కొత్త బియ్యం అయితే ఈ పరమాన్నానికి ఇంకా చాలా బావుంటుంది. ఈ సంవత్సరం పండిన ధాన్యం అయితే. నేనైతే నార్మల్‌గా ఇంట్లో వాడే రైస్‌నే తీసుకున్నాను. దాన్ని నీట్‌గా 4, 5 సార్లు క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుని దానిలో ఒక కొద్దిగా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఒక స్పూన్ వరకు నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు సగ్గుబియ్యాన్ని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. సగ్గుబియ్యం కూడా 1, 2 సార్లు క్లీన్ చేసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ వేసి నానబెట్టానండి. బెల్లాన్ని అయితే ఒక కప్పుకి నేను 1.5 కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. ఒక కప్పు రైస్‌కి. బెల్లాన్ని కూడా ఒక పక్కన తురిమి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పరమాన్నం తయారు చేసుకోవటానికి ఒక ఇత్తడి గిన్నె తీసుకున్నాను. దానిలో ఒక కప్పు రైస్‌కి నేను 6 కప్పుల వరకు పాలు తీసుకున్నానండి. పాలు తీసుకొని పాలు పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. పాలు మరిగిన తర్వాత మాత్రమే బియ్యం వేసుకోవాలండి. స్టవ్ సిమ్‌లో పెట్టుకుని పాలు పొంగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా! ఆ బియ్యంలోంచి వాటర్ మొత్తం వంపేసుకొని దాన్ని కొద్ది కొద్దిగా బియ్యం వేసుకోవాలి. బియ్యం మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి గరిటె పెట్టుకొని మొత్తాన్ని కలుపుకోవాలండి. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకున్నా పర్లేదండి. లేదు అంటే సిమ్‌లో పెట్టుకొని స్టవ్ నార్మల్‌గా ఉడికించుకుంటే సరిపోతుంది. త్వరగానే ఉడికిపోతాయండి. ముందుగానే సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడైతే ఇందాక బెల్లం తురుముకొని పక్కన పెట్టుకున్నాం కదా! దానిలో ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని వేరే స్టవ్ మీద ఈ బెల్లం పాకాన్ని పెడితే సరిపోతుందండి. బెల్లం అయితే పాకం అవసరం ఉండదండి. జస్ట్ కరిగితే సరిపోతుంది. ఈ లోపైతే సగ్గుబియ్యం నానిపోయాయి కదా! పరమాన్నంలో ఈ సగ్గుబియ్యం కూడా వేసుకోవాలండి. సగ్గుబియ్యం ఆల్మోస్ట్ నానిపోయాయి కాబట్టి మనకు ఒక 2 నిమిషాల్లో ఉడికిపోతాయండి. సగ్గుబియ్యం వేసిన తర్వాత పరమాన్నాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం వేసిన తర్వాత పరమాన్నం అయితే దగ్గరికి చిక్కబడుతుందండి. కొద్దిగా చిక్కబడుతుంది. పరమాన్నం వేయడం వల్ల జిగురుగా కూడా అనిపిస్తుంది. మనకి కొత్త బియ్యంతో చేస్తే ఏ రుచితో ఉంటుందో అదే రుచి వస్తుందండి సగ్గుబియ్యం వేయటం వల్ల. ఈ బెల్లం అయితే కరిగిపోయింది కదా! దీనిలో ఏమైనా డస్ట్ అలా ఏమైనా ఉంటే వడపోసుకుంటే సరిపోతుందండి. చూడండి, నేను జస్ట్ కరిగిచ్చాను అంతే. పాకం ఏం పట్టలేదండి. ఆ వాటర్‌ని మొత్తాన్ని ఈ పరమాన్నంలో వేసుకున్నాను. అన్నం ఉడికక మాత్రమే బెల్లం వాటర్ వేసుకోవాలి. లేదు అంటే వేసుకోకూడదండి. చూడండి, ఇదైతే దగ్గర పడిపోయింది కదా! దీనిలో ఒక పావు స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకున్నానండి. షుగర్‌ని ఇంకా యాలకుల్ని మిక్సీ పట్టి పొడి చేసుకున్నాను. చూడండి, ఇది వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, పాలు విరిగిపోకుండా ఎంత చక్కగా వచ్చిందో పరమాన్నం అయితే. దీన్నైతే పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని దానిలో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నానండి. రుచికి తగ్గట్టు నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. దానిలో ఒక 2, 3 స్పూన్ల వరకు జీడిపప్పులు వేసుకున్నానండి. కావాలనుకుంటే కిస్మిస్ అలా కూడా వేసుకోవచ్చు, కొబ్బరి ముక్కలు కానీ. నేనైతే జీడిపప్పు ఒకటే వేసుకున్నాను. చూడండి, ఇవైతే ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న జీడిపప్పు, నెయ్యిని మనం పరమాన్నం చేసుకున్నాం కదండీ! ఆ బౌల్‌లో వేసుకోవాలి. దానిలో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచిగా ఉండే బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఈ రథ సప్తమికి కొత్తగా పరమాన్నం ప్రిపేర్ చేసేవాళ్ళు ఈ విధంగా తయారు చేసుకోండి. ఇలా బెల్లం వాటర్ వేయటం వల్ల పరమాన్నం అయితే అస్సలు పాడవదండి. మనకి పాలు విరిగిపోకుండా మనకి ఎంతసేపయినా సరే పరమాన్నం గట్టి పడకుండా చాలా బావుంటుంది. ఈ వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి.